తుర్కపల్లి చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ముల్లమాంబ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సంస్కృత రామాయణాన్ని తెలుగులో రచించిన తొలి తెలుగు కవయిత్రి కుమ్మర్ల ఆడపడుచు శ్రీ మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తుర్కపల్లి మండల కుమ్మర సంఘం కమిటీ అధ్యక్షుడు దేవరుప్పల ఐలయ్య ఆధ్వర్యంలో తుర్కపల్లి చౌరస్తాలో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతిని నిర్వహించారు. కుమ్మరి కులానికే వన్నె తెచ్చిన రామాయణ రచయిత్రి మొల్లమాంబ జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మార్చి 13న అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ ప్రధాన కార్యదర్శి నాగాయపల్లి శివరాములు, కోశాధికారి జాగిళ్లపురం సత్యనారాయణ, ఉపాధ్యక్షులు అల్లందుర్గం కర్ణాకర్, ప్రచార కార్యదర్శి కె కొండల్, జీవిలకపల్లి రాములు, తిగుళ్ల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తుర్కపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రామాయణం రచించిన మన కుమ్మర్ల ఆడపడుచునైనటువంటి తెలంగాణ రామాయణం రచించి మనం రామాయణం గురించి తెలియకుండా ఎంతోమందికి రచించి రామాయణం గురించి తెలియజెప్పిన మా కుమ్మర్ల అణిముత్యం ముద్దుబిడ్డ, తెలంగాణ కుమ్మర్ల ముద్దుబిడ్డ మొల్లమాంబ గారి జయంతి శుభ సందర్భంగా మా తుర్కపల్లి మండల గ్రామంలోని వివిధ గ్రామాల నుంచి అందరూ వచ్చిన ప్రజాప్రతినిధులు, మా కుమ్మర సంఘం సోదరులందరికీ నేను పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు ఆమె తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి అనుముత్యము మన రామాయణం గురించి ఎంతో గొప్పగా రచించి అందరికీ ఈరోజు మనకు అర్థమయ్యేటట్టుగా చేసినటువంటి మన కుమ్మర్ల ఆడపడుచు మొల్లమాంబ గారి జయంతి పురస్కరించుకొని మనకు ఆంధ్రప్రదేశ్లో అధికారంగా ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ అధికారంగా మన మొల్లమాంబ జయంతి ప్రకటించున్నాడు. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మనకు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలాల్లో, జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా కానీ గవర్నమెంట్ పరంగా ఖచ్చితంగా జయంతి నిర్వహించాలని మా తుర్కపల్లి మండల కుమ్మర సంఘం అందరి తరఫున కోరుతున్నాను. జై కుమ్మర, జై కుమ్మర, కుమ్మర ఐక్యత, కుమ్మర ఐక్యత, కుమ్మర ఐక్యత, జై మొల్లమాంబ. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.